రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు 12వ అధ్యాయం పారాయణం చేయడం అనేది జరిగింది. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. గీతా శాస్త్రంలో అంటే భగవద్గీతలో ఒక్క శ్లోకమైనా సరే విన్నా చదివినా సరే అత్యంత పుణ్యం అని గీతా మహాత్మ్యం తెలియజేస్తుంది. అందువలన ఈ గీతాశాస్త్ర అంటే గీతా పారాయణం జరుగుతున్న కాలంలో ఎటువంటి పనులున్నా కనీసం ఒక్క శ్లోకమైనా సరే వినడానికి అగ్రహారం వ్యవస్థలు అందరూ ప్రయత్నిస్తే మంచిదనేది నా అభిప్రాయం. ఎందుకంటే గీతా పారాయణం మొదలు పెట్టగానే తలుపులన్నీ వేసేసుకుంటున్న వాళ్ళని చూసాం. అదే కొద్దిగా బాధాకరమైన విషయం. హరి ఓం శాంతాకారం భూమిసేనం పద్మనాభం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అథ భగవద్గీత ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः. ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజిస్తూ ధ్యానించుతూ పరమేశ్వరుడువైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరులవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తి భావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగులని ఎవరిని అందురు? శ్రీ భగవాను వాచ మయా వేశ్య మనోజ్ఞే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమమామతాః. పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్ర చిత్రులై నిరంతరము నా భజన ధ్యానాదుల యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు. యత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకును హితమును కోరువారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడును. అట్టి వారు మనోబుద్ధులకు అతీతులు, సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గల కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తి చిత్తులైన వారు తత్ప్రాప్తికైతే సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలననగా దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యమే. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్తరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపముచే అనన్య భక్తి యోగముతో సంతతము చిత్తన చేయుచు భజించుతుందురో వారి
తేషామహం సముద్ధర్త మృత్యు సంసార బంధనాత్ భవామి నచితాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అటువంటి వారిని ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన పరమ భక్తులను నేను శీఘ్రముగా మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరించదను. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యపి మయ్యేవ అత ఊర్ధ్వన్న సంశయః. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా ఉండుము. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకును సమర్థుడు కానుచో ఓ అర్జున, అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచు మత్పరాయణుడవై కర్మలను ఆచరింపు. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందెదవు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. మత్ప్రాప్తికై వలయ యోగ ఆశ్రితుడవై సాధన చేయుటకు నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందుంచుకొని సకల కర్మలను త్యజింపు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. తత్వము నిరుందకయ్యే చేయు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటేను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటేను అనగా శాస్త్ర పాండిత్యము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటేను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలననగా త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యే మద్భక్తః స మే ప్రియః. ఏ ప్రాణి యందును ద్వేషభావము లేనివాడును, సర్వ ప్రాణుల యందును అవ్యాజమైన ప్రేమ కరుణ గలవాడును, మమతాహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువాడును, క్షమాగుణము కలవాడును, సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడై ఉండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందించుకొనిన వాడును, నా యందు దృఢమైన నిశ్చయము కలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తులు నాకు అత్యంత ప్రియులు.
యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే జయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. లోకమును ఎవరికి ఉద్వేగము కలిగింపని వాడును, ఎవరి వలనను తాను ఉద్వేగితుడు కానివాడును, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మొన్నగు వికారములు లేనివాడును అవు భక్తుడు నాకు ప్రియుడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఏమాత్రము కాంక్ష లేనివాడును, శరీరేంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడును, దక్షుడును, పక్షపాత రహితుడును, ఎట్టి దుఃఖములకు చెలింపని వాడును, సమస్త కర్మల యందును కర్తృత్వాభిమానము లేనివాడును అవు భక్తుడు నాకు ప్రియమైన వాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోని వాడును, దేని యందును ద్వేషభావము లేనివాడును, దేనికి శోకింపని వాడును, దేనిని ఆశింపని వాడును, శుభాశుభ కర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతులకు చెలింపని వాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తివాడును, నివాస స్థానముల యందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడగు భక్తుడు నాకు ఇష్టుడు. యతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఉపర్యుక్త ధర్మ్యామృతమును సేవించుచు అనగా పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణుడైన భక్తులు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయः. అథ శ్రీమద్భగవద్గీతా మహాత్మ్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ.
మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సత్కృద్గీతాంభసి స్నానం సంసారమరణాశనం గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాగ్నినిసృతా భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే సర్వోపనిషదో గావః దుగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. హరి ఓం తత్సత్. యదక్షరభ్రష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు.